వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. బొజ్జల సుధీర్ రెడ్డి గారు తాత తండ్రుల నుంచి కూడా రాజకీయ వారసత్వాన్ని పుణుకుపుచ్చుకున్నారు. వాళ్ళ తాతగారి నుంచి తండ్రి గారి వరకు కూడా రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన ఘనత కలదు. మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజల సమస్య పైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి, మరి ముఖ్యంగా యువ నాయకుడు కావడంతో బొజ్జల సుధీర్ రెడ్డి గారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని కూడా చెప్పవచ్చు. చిన్ననాటి నుండే ప్రజల సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లో ప్రవేశించి తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో రాజకీయ రంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి నేడు శ్రీకాళహస్తి శాసనసభ్యులుగా సేవలు అందిస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రజల అభిష్టం మేరకు ఎమ్మెల్యే ఎన్నికై తొలిగా అసెంబ్లీకి అడుగు పెట్టడం జరిగింది. చంద్రబాబు గారి నాయకత్వంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులుగా బొజ్జల సుధీర్ రెడ్డి గారు మొట్టమొదట అసెంబ్లీ అడుగు పెట్టడం ఎంతో ఆనందకరంగా ఉందని కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అభిమానులు, బొజ్జల సుధీర్ రెడ్డి గారి అభిమానులు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రజల సమస్యలే ధ్యేయంగా, ప్రజల సమస్యల ఎజెండాగా కూడా అతను రాజకీయాలను చేస్తున్నారు. తన తండ్రి గారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి మిత్రుడు అని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో అనేక మంత్రి పదవులు కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నిర్వహించినారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే చాలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి మంత్రి పదవి ఖాయమైన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బొజ్జల అభిమానులకు అందరికీ తెలిసిన అక్షర సత్యం. ఎన్నో కీలకమైన శాఖలను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ గతంలో రోడ్లు, భవనాలు, ఐటీ, సహకార శాఖ, అటవీ అనేక శాఖలను కూడా నిర్వహించినారు. ఏ శాఖ నిర్వహించినా కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహించినారు. ఆ శాఖకి వన్నీ తెచ్చినారు. ప్రజానాయకుడు అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి లాగా ఉండాలని కూడా రాజకీయ నాయకులకు తెలిసే విధంగా అభివృద్ధి పదాన్ని నడిపించినారు. అదేవిధంగా నేడు హైదరాబాద్లో అనేక ఐటీ కంపెనీలు వచ్చినాయంటే ఆనాడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఐటీ శాఖ మంత్రి ఉండి ప్రపంచ చెందిన అనేక ఐటీ కంపెనీలు, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి యాజమాన్యాలతో మాట్లాడి హైదరాబాద్లో పెట్టించిన ఘనత మన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి దక్కిందని చెప్పవచ్చు. ఐటీ ప్లాన్కి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఉన్నారంటే ఆ వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అలా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వారసుడుగా బొజ్జల సుధీర్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినారు. మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాళహస్తి శాసనసభ్యులుగా పోటీ చేస్తే అక్కడ ప్రజలు అపూర్వ స్వాగతం పలికి అతను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపడం జరిగింది. ఆనాడే ప్రజలు హామీ ఇచ్చినాడు, నాకు ఒక అవకాశం ఏంటి, మరలా మన నాన్నగారు ఎలా అయితే మీకు అందరికీ పాలన అందించారో అదే తరహా పాలన అందిస్తానని చెప్పినారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి పైన ఉన్న అభిమానంతో శ్రీకాళహస్తి ప్రజానికం కూడా అందరూ కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడైన సుధీర్ రెడ్డి గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది.
తనపై నుంచి నమ్మకాన్ని మొమ్ము చేయకుండా సిద్ధిరెడ్డి గారు కూడా తండ్రి పాటలో నడుస్తూ తన సత్తాను సాటి చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆనాడిచ్చిన సూపర్ 6 హామీలన్నిటిని కూడా సమర్థవంతంగా అమలు చేయడంలో, సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఒక్కరికి అందేలాగా కృషి చేయడంలో సుధీర్ రెడ్డి పాత్ర ఎనలేదని చెప్పవచ్చు. పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని కూడా అంటున్నారు. మాకు పదవులు ఎన్నో తరాల నుంచి వస్తున్నవి, కానీ ప్రజాసేవలో ఉన్న తృప్తి మాకు ఏనాడు లేదని కూడా అంటున్నారు. మేము ఏదైనా పదవి తీసుకొని ఉన్నామంటే అది ప్రజల కోసం తప్ప మరొక కారణం కాదని కూడా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చంద్రబాబు పైన ఎంతో నమ్మకం ఉంచి గెలిపించడం జరిగింది. ఆనాడు చెప్పిన సూపర్ స్కామ్లన్నింటినీ కూడా ఒకటి అమలు చేస్తున్నారని కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు చేసే బాధ్యత మా పైన ఉందని కూడా ప్రజలందరికీ అంటున్నారు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో రాజకీయాలు అవినీతి పిచ్చిలో జరిగిందని, వాటన్నిటిపైన ఎంక్వైరీలు కూడా చేస్తున్నామని, ఆ ఎంక్వైరీల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని అరాచకాలు జరిగినాయని, కానీ తమ ప్రభుత్వం అలాంటి అరాచకాలకు లంచాలకు తావులేదని కూడా ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజాసేవకి అంకితం చేస్తాం తప్ప తన స్వార్థం కోసం, తన లంచుకొని తన కోసం ఈనాడు ఉపయోగించుకోమని కూడా సుధీర్ రెడ్డి ఘంటాపథంగా అంటున్నారు. విజయన నాయకుడిగా, ఆదర్శవంతమైన నాయకుడిగా మన చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటల కష్టపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కూడా అంటున్నారు. విజన్ డాక్యుమెంటరీని విడుదల చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది, అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి మెరుగైన పరిస్థితులు ఉంటాయని కూడా విజన్ డాక్యుమెంటరీ మనకు స్పష్టంగా తెలియజేస్తుందని కూడా చెప్పవచ్చు. ఒక వ్యక్తికి ఒక ప్లానింగ్ అంటే ప్రణాళిక ఉంటే ఎలాగైతే డెవలప్మెంట్ అవుతారో, ఒక కుటుంబానికి ఒక ప్లానింగ్ అని ఉంటే ఎలాగైతే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందో, అదే విధంగా ఒక రాష్ట్రానికి కూడా ఒక విజన్, ఒక ప్లానింగ్ ఉంటే ఎంతో సమర్థం అభివృద్ధి చెందుతుందని, పక్క రాష్ట్రాలు కూడా మన విజన్ని చూసుకొని ముందుకు వెళ్తాయని కూడా చెప్పవచ్చు. అలాంటి విజన్ నాయకుడు మన చంద్రబాబు నాయుడు కావడంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తాను ఎమ్మెల్యే ఎన్నికయ్యాను కాబట్టి వాడు అడుగుదలను నడుస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి అనే నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అంటున్నారు, బొజ్జల సుధీర్ రెడ్డి గారు అంటున్నారు. తన తండ్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మంచి మిత్రులని, ఆ అనుభవంతో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న చొరవతో అనే నిధులను తీసుకొచ్చి శ్రీకాళహస్తి అభివృద్ధికి తాను సహకరిస్తానని కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే సూపర్ 6 ఇచ్చిన 3 హామీలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, త్వరలో మిగతా హామీలను కూడా అమలు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు కూడా రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర సంక్షేమం కానీ లేదని, కక్ష సాధింపు రాజకీయాలు, అవినీతి రాజకీయాలు తప్ప మరొక చేయలేదని, అందువల్లే ఆంధ్రప్రదేశ్ ప్రజల నాయకులు మొత్తం సైకో జగన్మోహన్ రెడ్డిపై పాలనపై ఇసుకు చెంది ఇంటికి పంపించడం జరిగిందని, మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, త్వరలోనే వైసీపీ పార్టీ కనుమరుగవుతుందని కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మన యువ నాయకుడు లోకేష్ గారు ఈ దేశాలు పర్యటిస్తూ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకురావడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీల వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పవచ్చు.
అదేవిధంగా నిరుద్యోగులకు అనేక నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ను పోలీస్ శాఖలకు అనేక నియామకాలు చేపడతామని, రెవెన్యూ శాఖలు నియామకాలు చేపడతామని కూడా త్వరలో ప్రకటించడం జరుగుతుంది. ఏ విభాగంలో అయితే ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వ విభాగాల్లో వాటిని గుర్తించి విడతల వారీగా నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు ఉద్యోగస్తులుగా మార్చడం తమ ప్రభుత్వం ధ్యేయంగా భావిస్తుందని కూడా చెప్పవచ్చు. సంపద సృష్టించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మా నాయకుడు లక్ష్యమని కూడా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరూ కూడా గత 5 ఏళ్లలో ఎంతో నరకాన్ని చూశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి చేయకమాను టీడీపీ కార్యకర్తలపైన అనేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం అన్నీ కూడా ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టి ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని కూడా అంటున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక సింగపూర్ కాబోతుందని కూడా వజ్రాల సుధీర్ రెడ్డి సార్ ఎంతో గర్వంగా అంటున్నారు. తనకు ఇప్పటి నుంచి ప్రణాళికబద్ధంగా పనులు జరుగుతున్నాయని, రాబోయే 2 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి అవుతుందని, అమరావతి రాజధాని దేశంలోనే అన్ని రాష్ట్రాల రాజధానులకు ఆదర్శప్రాయంగా అవుతుందని, ఇప్పటికీ అనేక మంది పెట్టుబడిదారులు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడి పెడుతున్నారని, ఈ పెట్టుబడుల వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు లభించడం కాకుండా రాష్ట్రం కూడా ఎంత అభివృద్ధి చెందుతుందని కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తన ఎమ్మెల్యే కావడం జరిగిందని, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సార్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని నిధులు తీసుకొచ్చి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని రూపురేఖలు మారుతానని, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమం అందేలాగా నియోజకవర్గంలో కావాల్సిన అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలను అన్నింటిని కూడా విజయవంతం చేయడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని కూడా సుధీర్ రెడ్డి సార్ ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. అలాంటి నాయకుడికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఆశీస్సులు ఉండాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.